చెడు వ్యసనాలు మనిషిని ఎంతగా కుంగదీస్తాయో చెప్పడానికి ఈ యువకుడి జీవితమే ఉదాహరణ. వాటికి దూరమవుదాం అనుకున్నాడు, కానీ వల్ల కాలేదు. దీంతో ఈ లోకం నుంచి దూరమయ్యాడు. అమ్మ, నన్ను క్షమించు. చెడు వ్యసనాలకు బానిసను అయ్యాను. మారాలని ఉన్నా మారలేకపోతున్నాను. అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను. నాలాగా మత్తుకు ఎవరు బానిసలు కాకండి అని ఓ యువకుడు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలం సూరంపేట గ్రామానికి చెందిన నక్క గంగులు సత్తయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు దుబాయ్ వెళ్ళగా చిన్న కొడుకు సాయి ఇంటి వద్దనే ఉంటున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే సాయికి వివాహం అయ్యి ఒక కొడుకు ఉన్నాడు. సాయి మద్యంతో పాటు ఇతర వ్యసనాలకి బానిస అయ్యాడు. ఎంత చెప్పినా మారకపోవడంతో కొడుకుని తీసుకొని భార్య దీక్షిత పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో అతడు మరింత దిగజారిపోయాడు. ఆ అలవాట్లను ఎంత మానదామనుకున్నా అతడి వల్ల కాలేదు. దీంతో నిరాశకు లోనై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనలాగా మత్తుకు ఎవరు బానిసలు కావద్దని, బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువతకు సందేశం ఇస్తూ సాయి తన చివరి మాటలను సూసైడ్ లెటర్లో రాశాడు. సాయి రాసిన చివరి మాటల్ని అతడి స్నేహితులు ఫ్లెక్సీ రూపంలో గ్రామంలో ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ గ్రామంలో చర్చానీయాంశంగా మారింది. చూశారు కదా ఫ్రెండ్స్, మత్తుకు బానిస అయ్యి ఎలా ప్రాణాలు తీసుకుంటున్నారో. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా మత్తుకు బానిసలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. థ్యాంక్ యూ.